థ్యాంక్స్ అండి. మీరు పేరు మేడం? సరోజ అండి. సరోజ గారు, ఏం లేదు మేడం, ఎలక్షన్ ఇంకా దగ్గరలో 20 రోజులు ఉంది. పెద్ద కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. ఒక పక్కన నేనేమి చేయను, పథకాలు ఒకటే ఇస్తానని అని పబ్లిక్గా చెప్తా ఉంటే, లేదు అభివృద్ధి కూడా ఉండాలని మరో పక్క మాట్లాడుతూ ఉన్నారు. మీ ఉమ్మన్గా మీరేం చెప్తారు? జనసేన అండి. పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుందండి. అతను వస్తే అన్నీ చేస్తాడు, అది నమ్మకం ఉంది బాగా. 100% ఇది జనసేన. జనసేన పొత్తు టీడీపీ కదా మేడం? అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తేనేనండి బాగుంటుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను. అంటే ఎలా ఉంది ఇక్కడ ఎంపీ గారుగా నిలబడుతున్నారు కదా, ఎలా ఉంది ఆయనకి విజయ అవకాశాలు? విష్ణుకుమార్ రాజు. ఎంపీ విష్ణుకుమార్ రాజు వస్తాడండి. ఎంపీ భర్త గారు గురించి వస్తారండి. కదా ఆయన? వస్తారండి, వస్తారు. నేను అతను చూడలేదు, విష్ణుకుమార్ గారిని చూశానండి. ఉత్తరం నియోజకవర్గం అమ్మా? అతను నాకు తెలియదని. ఇది ఏ నియోజకవర్గం? నాకు అంతగా మాట్లాడడం రాదండి. మాది నక్కవనిపాలెం అండి. సీతంధార. ఇక్కడ మాది బజారే, ఫిష్ మార్కెట్. మార్కెట్లో ఉంటారు కదా. ఏం చెప్తారు నాన్న? చెప్పు, ఎవరికి వెళ్ళాలి చెప్పు. చెప్పు, పర్లేదు చెప్పు. చెప్పురా, ఇందాక నాకు ఏడు చెప్పు, అది చెప్పు. చెప్పరా. పవన్ కళ్యాణ్ ఎందుకురా? నాకు ఇష్టం, నాకు అది ఇష్టం. చెప్పురానా. మీ పేరు? ఏ నియోజకవర్గం అండి? ఏ నియోజకవర్గం అంతే అర్థమైంది. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అంతే గంట శ్రీనివాసరావు ఉన్నాడు ఏరియా. గెలుస్తాడా? మాకు గెలుస్తాడనే నమ్మకం ఉన్నది. చెప్పండి, ఇప్పుడు వైఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి తేడా ఉంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కొద్దిగా ముందుగా వస్తాడు, కాకపోతే ఇప్పుడు ఏంటి టీడీపీలో జనం ఎక్కువ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోరీ అంతా కలిపి కొద్దిగా గట్టిగా ఉన్నది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటావా? అంతే కొద్దిగా మారుతాయి శాంతన. అదే గవర్నమెంట్ మారుతుంది. ఎందుకని మారాలనుకుంటున్నాను? ఎందుకంటే అంతే ఇప్పుడు పెట్రోల్ అందులోను రాసిన అందులోను కొద్దిగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే 40 సంవత్సరాలకి 18,000 అట్టనము అన్ని బోర్లు ఉన్నాయి ఎట్టాడంతే. అవన్నీ అప్పులు ఉన్న తర్వాత ఎంత పెట్టుకున్నామని అది ఏదో అది అప్పులు తీసుకోవచ్చు కదా. పింఛను పట్టవచ్చు మంచిది, మత్స్యకాయలు ఆటకాలకి వెళ్తే మంచిది, ఆ 2 పట్టవచ్చు మంచిది, బతికింది. అది సముద్రంకి వెళ్తే చచ్చిపోతే 10 లక్షల వరకు ఉన్నది. అది మాకు ఆటకెళ్ళిన మీరంటే వెళ్ళి వచ్చి మాకు చేపల కోసం కాదు, వాళ్ళంతా పోతాయి. ఎలా మాకు ఉంటాయని ఆశ మీద వెళ్తాం ఏటకి, కానీ అది ఉన్న నమ్మకలేదు. కొద్దిగా సముద్రంలోని జూనియర్ నుంచి భయం మాకు. అప్పుడు ఇక్కడ ఇక్కడ మీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్తే ఎంపీ భర్త గారు కూడా గెలుస్తాడుగా. ఎంపీ భర్త గారు తెలుసా ఎవరు? తెలియదు సార్. ఎంపీ భర్త గారు గీతం కాలేజ్ అని అక్కడ గీతం ఎంపీ కూడా ఆయనే. టీడీపీ మాకు తెలుసు అండి. అంటే 2 ఓట్లు వేయాలి కదా? 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎంపీకి ఒక ఎంపీకి ఎమ్మెల్యే 2 వేయాలి. అవును సార్ అంతే. అయితే మళ్ళీ జగన్ కన్నా కూడా కొంచెం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటావు? ఇప్పుడు అలా బాగుంది. మధ్య ఆ చేసిన అతను మారుతాడు. నేను ధరలు తగ్గుతాయి కొద్దిగా. అతను కొద్దిగా ఒకప్పుడు ఎక్కువే, గ్యాస్ బండ్లు ఎక్కువే, మరి గ్యాస్ బండ్లు ఎక్కువే, కరెంట్ బిల్లు ఎక్కువే. మరి పేదోడు ఎలా కట్టుకోగలడండి? ఏం కాదులే, నువ్వు కట్టు తీసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే, నీ పేరమ్మా? అర్జుల కొండ. చెప్పండి మీరు. అంటే నేనంటే ఏమంటే మేమైతే మన ఇక్కడ మేమందరూ కూడా మేమందరికీ పెస్ట్లో మేము ఎడకెళ్తే మేము చేపలు తీసుకుని మేము మార్కి ఇచ్చి మేము ఇచ్చి మేము పంపిస్తుంది. మా వాళ్ళు మమ్మల్ని పెంచుతున్నారు. మేము కష్టపడుతున్నాము, వస్తున్నాము. అంటే మా భార్యకి ఇచ్చి మేము చేపలకి అప్పుడు పంపిస్తున్నాము. అది మాకు ఏంటంటే మాకు సముద్రం మాకు మాకంటే మా అమ్మ లాంటిది, అమ్మ తల్లి. అవన్నీ ఓకే. నేను ఏమడుగుతున్నానంటే ఎలక్షన్కి ఇంకా 15-20 రోజులు టైం ఉంది. ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు వచ్చొద్ది బాగుంటుంది, అందరూ మేమే చేస్తామని చెప్తా ఉన్నారు. మీకు సంబంధించి ప్రస్తుత గవర్నమెంట్లో అంతా మంచిగా జరిగిందా లేదా? ఎందుకంటే అండి ఈరోజు 2 నిమిషాలు చెప్పు. 1-2 మాట చెప్తుండే 10 సార్లు మాట్లాడడానికి ఇష్టం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చాలా సక్రమంగా నడిపిస్తున్నారు. ఆయన ఇసుకైతే చాలా మంచి మనిషి కాబట్టి అనే మాకు సహకరిస్తున్నారు. ఈరోజు కూడా మాకు అందరికీ హ్యాపీగా మేము అందరూ అన్నదమ్ములకు కూడా సక్రమంగా మేము అందరితో కుటుంబ పరంగా బాగున్నాం. ఎంపీ భరత్ గారి గురించి తెలుసా మీకు? ఇక్కడ నిలబడుతుంది ఎవరో తెలుసా? ఎంపీ మీ విశాఖ జిల్లా ఎంపీ తరఫున ఎవరు నిలబడుతున్నారో తెలుసా మీకు?